అశ్వత్థామ, దేవుడైనా ద్రోణుడైనా కర్మని ఎవరూ తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలావు, నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. అయితే సంధించ చక్రం, విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. కాలాంతరం పాండవులందరూ చనిపోతారు, నా శరీరము మరణిస్తుంది, ఈ యుగం అంతరిస్తుంది. కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. నేనా? కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భగుడికి కాపలా కాయాలి. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మణి మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. అంతవరకు